రాజవాది రెడ్డి ఆ తల్లి తండ్రి కొడుకులా ఏము చేతులయ్యా వాళ్ళ తిరగాబట్టి అయ్యో కట్టవసరం లేదా కట్టవసరం లేక వాళ్ళ టేకుటాకులు తెంపి టేకుటాకులు తెంపి వాళ్ళు వస్త్రమాన్ని చుట్టవసరం లేక ఏ బెల్లారుంటే వాళ్ళ లోపల వాళ్ళ చెట్టుకెళ్ళ బాగా తింటున్నారు చెలపకెళ్ళి నీళ్ళు తాగుతున్నారు వద్దుల నీళ్ళు మధ్యలో నీళ్ళు తాగుకుంటా కాలం గడుపుకుంటా కాపులు వస ఉన్నారమ్మా ఒరే కాపుల మర్యాద దోసల తల్లిదమ్మా వాళ్ళు పోయేటి యొక్క తొవ్వ లోపల ఏమి కలగజేసింది ఎంపటే ఉన్నది ఇదమాచారి వాళ్ళు పోయేటి తోల బంగారీ వస్తామన్నది ఎర్రజొన్న చేను పుట్టింది ఎర్రజొన్న చేను లోపల పుట్ట దోశ పనులు వేసింది తల్లి తమ్ముడు పుట్ట దోశ పనుల చెట్లు కనుక వేసి ఇదమ్మ ఇంట్లో ఉన్నది కానీ అమ్మవారు నీలమ్మ రాజవాది రెడ్డి ఆరుగురు కొడుకులు ఇంట పెట్టుకొని అరణమ్మ లోపలనే ఎర్రజొన్న చేను లోపల పుట్ట దోశ పళ్ళు కళ్ళ దూచిర్రు ఏడుగురు కాపులు కళ్ళ దూచిర్రు గిద 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 ఉరికొచ్చిర్రు నాయన దగ్గర వచ్చిర్రు తల్లి దగ్గర వచ్చిర్రు వింటవే ఓ నాయన రాజవాది రెడ్డి ఎర్రజొన్న చేను లోపల ఘోరమైనట్టు పుట్ట దోశ పన్ను ఉన్నాయి ఒక్క పన్నెండు తెప్పి మాకు నోటికి ఎరాదే అన్నప్పుడు రాజవాది రెడ్డి ఏమని అనుకున్నాడేమో శని కాడ ఎవరల్ల కాపులు కన్నాలు ఉన్నారో అతను అడిగి ఒక్క పన్నెండు తెప్పుకొస్తున్నాడు నా కడుకుల కన్నా నాకేమి ఎక్కువ అనుకున్నాడు ఇక రాజవాది రెడ్డి అనుకోగా దగ్గర ఎదిగి ఎర్రవచ్చను అయ్యో ఎర్రదొన్న చేను అయ్యో రాజవాది రెడ్డి ఎర్రదొన్న చేను కాడ ఏర వచ్చిండు అయ్యా మీరెవరని ములముతోని 3 సార్లు పిలిచిన్నాడు ఎవరుగా కావలే లేరు కావలేని దానికి ఎవరుగా లేరు
లేదు, నేను దొంగతనమైన వేస్తలేనని నా కొడుకుల ఆకలి కొరకు నేను ఒక పుట్టదోస బండు తెప్పుకుంటాను అన్నాడు. ఆ తండ్రి మీద అంగిని పుట్టదోస బండు చేతవచ్చినాడే. పుట్టదోస బండు చేతవట్టి తెప్పే సమయానికి ఎందరే ఉన్నది తల్లి ఈ పుట్ట దోశ పండుగ ఒకనాడ తినండి ఎలాంటిది ఏదవ్వా ఒక భగవాగ్రమం యొక్క దగ్గర మెరిసింది. ఒక కప్పు మళ్ళారెడ్డి అవతార వేదనది. అరే ముళ్ళు గట్టే చేతుల పట్టేరా, దొంగోడో ఒక్కడు ఒక పీసు ముట్టలేదు. అదే ఒక పీసు కూడా, పీస్ అంటే ఒక ముక్క కూడా తీసుకోవాలడు. ఎన్ని తీపుకొని ఇంతవరకు ఎన్ని తినవరా పోతూ ఏమది ఛాయ్ ఛాయ అవురా అట్లా కాదు కానీ అడిగది పుట్ట దోశ వాళ్ళు తెప్పచ్చిన కూడా మీరు అత్తదనుకుండా అడిగది ముందుగా చేతులు పట్టుకొని మారు మారు దెబ్బలు గంట వస్తే మా నాయన జంగమయ్యని ఎట్లా కొట్టుతున్నదో అదే ప్రకారంగా ఇదమ్మా కొడుతున్నదమ్మా. రాజవాదిరెడ్డి కళ్ళ దూచినాడు. అయ్యో నాయనా నాయనా గర్భవాసమందు పుట్టిరు పెరిగిరు వారితో ఏడు పొద్దుల ఏడు బాపులాయే. ఆకలి కొరకు పుట్ట దోశ పండు తెంపు అన్నారు. నా కొడుకులకు ఒక దోశ పండు తెంపిన కానీ నేను దొంగను కాలేదు. కోరకన్నవరా నీ కొడుకులను పుట్ట దోశ పండ్లే దొరికినాయి. ఇంకో దొరిక మాట్లాడుతుండు. వీళ్ళంతా నా కొడుకు ఎట్లుంటారు మారు మారు మారి పుట్ట దోశ పండ్ల యొక్క గుంజుకున్నది. దాకా ఎల్ల పడుతుంది తల్లి మా తల్లి చేనిళ్ళ దాకా ఏనాడు ఎల్ల పట్టిందో. అయ్యో రాజవాది రెడ్డి అయ్యో తల్లి అయ్యో కొడుకులు వద్దులా మద్దులా ఇల్లు దాకా వచ్చే నీళ్ళు దాకా
పల్లె దొక్కలేదు తల్లి నీలమ్మకు వల 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 కాపులు వల పోచినాడు మరణం లోపాల అక్కడే మిగల్లది అయ్యో బోరుగడ్డ బాయి కలిగే అయ్యో బోరుగడ్డ బాయి కలిగే కళ్యాణపురి పట్నం యొక్క ఏరో వచ్చింది కళ్యాణపురి పట్నం అంటే తల్లి గారి రాజమని తల్లి గారి రాజమండ్రి యొక్క గుర్తుపట్టలేదు అది కాపుల కల్లాలు కూడా కలిగినాయి కాపుల కల్లాల గాడి నీలమ్మదేవి నీలమ్మ అదేవి నీలమ్మదేవి నీలమ్మ కాపుల కల్లాలు కొట్టి నారాయణ కందిగించలేరు అంటే కాపులైనా పోటీగించలేరు కాపులే మాదేవి కందిగించలేరు పోటీగించలేరు కళ్యాణపురి పట్నం లోపల పన్నం పై బావన కాపుల యొక్క మేడం ఏది కళ్యాణపురి పట్నం కాపుల యొక్క లోపల